శ్రీకాంత్ గారు కోపం ఎలా యాక్ట్ చేసేవారో నేను అబ్జర్వ్ చేసేవాడిని. చాలా ఫాస్ట్ పేస్ డైలాగ్స్ ఉండేవి. రాశి గారితో కానివ్వండి. ఇప్పుడు ఒక కోపంలో ఒక డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అదే కోపం మీరు అఖండలో చూసుకుంటే ఒక కోపం ఉంటుంది. ఈ అప్‌గ్రేడేషన్ మీరు ఫిల్మ్సా, డైరెక్షనా ఎట్లా ఏంటి? అప్పుడు కొంచెం మెచ్యూరిటీ లెవెల్స్ తక్కువ ఉండేది. డైలాగ్ ఫాస్ట్ డైలాగ్స్ చాలా ఫాస్ట్ డైలాగ్స్ ఉండేవి సార్ సత్యం. ఇక్కడికొచ్చి విలువే నీ పేరే వినిపిస్తుంది. ప్రవహిస్తున్న ప్రతి రక్త బిందువు మీద నీ పేరే ఉంటుంది. నీ జ్ఞాపకం ఉంటుంది. నేను అప్పుడు ఆ సినిమా చూసి అనుకుంటాను, ఇదేంటి ఇట్లా కొంచెం తగ్గించుంటే బాగుండేది. క్యారెక్టరైజేషన్ ఏంటి, నాకు ఆ సీన్ వాల్యూ ఏంటి, మనం దేన్ని చూసి ఏం ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి. 100,000 ఇచ్చేయలేం కదా ఎక్స్ప్రెషన్. చేసి పోతుంది మెమరీ. కన్ఫ్యూజ్ అయిపోయి అవి మిక్స్ అయిపోతా ఉంటాయి. నా పర్ఫార్మెన్స్ కంటే ఎక్కువ ఎయిర్ సరికి వెళ్ళలేదు అందరి దృష్టి. దాంతో కొంచెం సేఫ్ అయిపోయాను నేను. శ్రీకాంత్ ఎయిర్ బాగుందిరా, ఎందుకని శ్రీకాంత్ పర్ఫార్మెన్స్ బాగుందని ఎవడా అనేవాడు కాదు అప్పుడు. శ్రీకాంత్ పొద్దున్నే బిస్లరీ బాటిల్తోనే స్నానం చేస్తాడంట. ఇవన్నీ తెగేసేవాళ్ళు. అంత నెగ్గేసి ఎయిర్ది ఎవరు ఉండరు. అన్నయ్య సినిమాలు కంపల్సరీ మార్నింగ్ షోకి వెళ్ళిపోతారు. చిరంజీవి గారి సినిమాలకి. ఓకే. చిరంజీవి గారి సినిమాలు రిలీజ్ అవుతుంటే ఆ రోజు షూటింగ్స్. ఈజ్ అ పార్ట్ ఆఫ్ జర్నీ. ఏ ఎక్స్ప్రెషన్ అయినా ఆడుకోవడం కానివ్వండి, ఇది పీపుల్ నన్ను యాక్సెప్ట్ చేస్తారని ఒక థింగ్ ఎక్కడ స్టార్ట్ అయింది? బిగినింగ్ ఏ సినిమా కన్నా సరే, ఇప్పుడు నేను 140 దగ్గరికి చేశాను. ఇప్పటికీ నాకు ఫస్ట్ డే వైద్యం దిగిన తర్వాత ఒక 1 అవర్ పట్టవచ్చు, ఒకసారి 2 అవర్స్, ఒకసారి ఫస్ట్ టేక్లోనే మన కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. ఒక్కోసారి 2 రోజులు పడుతుంది ఒకసారి దాంట్లోకి వెళ్ళాలంటే. మన ఫిల్మ్స్ అన్నీ సినిమా రిలీజ్ అయిన సినిమా కంటే ఓటీటీలోనే ఎక్కువ చూస్తున్నాం. అప్పుడు చేసినప్పుడు హీరోస్ ఎక్కువ చేసేవాళ్ళు కాదు. నా ఇన్స్పిరేషన్ అంటే జగదో చేశాడు నాకంటే ముందు. జగదో చేశాడు కదా మనం చేసేద్దాం అనుకుని అట్లా ఆడియన్స్ కూడా రెండింటిని విడివిడిగా ఏం చూడరా. వీడు వెబ్ సిరీస్ చూడరా, వీడి సినిమా చూడరా, వీడి సీరియల్ చూడరా, అది కూడా చూడలేదు. నేను ఇండస్ట్రీలో రావాలి ఖైదీ. అక్కడ నుంచే నాకు సినిమా మీద ఇంట్రెస్ట్, నేను సినిమాల్లోకి వెళ్ళాలి అనేది ఇంట్రెస్ట్ కలిగింది ఓన్లీ ఆ ఫిల్మ్ దగ్గర నుంచే. ఇప్పుడు లైఫ్లో ఖైదీ అనేది ఆ గుండెల్లో ఉండిపోతూ ఉంటుంది. హాయ్ సార్. హాయ్ హౌ ఆర్ యూ? ఫైన్, థ్యాంక్ యూ సార్ అంటే ఫస్ట్ థింగ్ నేను అడగాలనుకున్నది ఏంటంటే, అబ్జెక్షన్ మై లార్డ్, ఐవ్ సీన్ ఒక సీన్ చూస్తే మీరు ఫస్ట్ ఏ బ్లాక్ వైపు చూస్తారు. చూసిన వెంటనే ఒక భయం ఉంటుంది. ఏ బ్లాక్ వెళ్తున్నప్పుడు మీరు భయపడతారు. ఒక సీన్ వెళ్ళాలా వద్దా అని ఒక సీన్. అంటే ఆల్మోస్ట్ ఒక 3 డికేడ్స్ నుంచి మీరు సేమ్ ఎమోషన్స్ని మీరు పెడుతున్నప్పుడు, మీరు ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక ఫిలిం చేయాలన్నా సరే ఆ ఎమోషనల్ డిఫరెన్సెస్ని చూపించడానికి మీరు ఎలా ఇమాజిన్ చేసుకుంటారు? ఫస్ట్ థింగ్ అది రిపీటివ్నెస్ రాకూడదు, లేదంటే ఆ ఎమోషన్ చూపించడానికి ఎలా ఆలోచిస్తారు మీరు? అంటే సీన్ కంటెంట్, అంటే ఆ సీన్ ఎలా ఏం చేస్తాం మనకి, మనం అప్పుడు నా క్యారెక్టరైజేషన్ ఏంటి, నా క్యారెక్టరైజేషన్ తర్వాత ఆ సీన్ వాల్యూ ఏంటి, మనం దేన్ని చూసి ఏం ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి. ఆటోమేటిక్గా అదేమి పెద్ద లేదు లేదు అంటే ఇక్కడ క్యారెక్టర్ని బట్టి, ఒక క్యారెక్టర్ని బట్టి ఆడియనే ఫీల్ అవుతాడు. ఇప్పుడు ఒక దాంట్లో ఇంకొక సినిమాలో ఇంకొక రకంగా అదే ఎక్స్ప్రెషన్ ఉంటుంది, కానీ వేరే కాస్ట్యూమ్ వేరేగా ఉంటాయి, లేకపోతే సిచ్యువేషన్ వేరేగా ఉంటుంది. 100,000 ఇచ్చేయలేం కదా ఎక్స్ప్రెషన్. ఇప్పుడు సెంటిమెంట్కి ఒక ఫీల్ ఆ షాక్లో చూడాలి. అవన్నీ ఏంటంటే సిచ్యువేషన్ బట్టే వెళ్ళిపోతూ ఉంటాం. అంతేగాని ఇది ఇలా చేయాలి, అలా చేయాలి ఉండదు. అప్పటికప్పుడు డైరెక్టర్ చెప్పే విజన్ని మేము క్యాప్చర్ చేసుకొని, డైరెక్టర్ చెప్తాడు సీన్ ఇలా ఉంటుంది, ఇలా చేయాలి. అక్కడ ఇప్పుడు మీరు అనుకున్నది ఒకటి, జరిగేది ఒకటి, అప్పుడు మీ షాకింగ్ రియాక్షన్స్ ఎలా ఉంటాయి, ఈ టైప్ ఆఫ్ అంతే. డైరెక్టర్ చెప్పేదాన్ని మనం కొంచెం పాలిష్ చేసుకుని మనం తగ్గట్టుగా వెళ్ళిపోతాం. సార్ ఇట్స్ మోర్ అబౌట్, నేను ఇప్పుడు అడిగిన క్వశ్చన్లు అందరూ తిట్టినా పర్లేదు, ఇట్స్ ఓకే. ఎందుకంటే మీరు ప్రతిసారి ఫిల్మ్ గురించి దీని గురించి మాట్లాడుతున్నారు. మీ యాక్టింగ్లో ఆ మూమెంట్స్ గురించి ఎప్పుడు ఎవరు అడిగినట్టు తెలియదు. నాకు అవి తెలుసుకోవాలి. అసలు ఏం చేస్తాం మాకే తెలియదమ్మా ఫస్ట్. నా డౌట్ ఏంటంటే, మీకు ఒక మొనాటనీ వస్తుంది. ఎక్స్ప్రెషన్స్ ఆర్ సేమ్, ఏ యాక్టర్ అయినా లైఫ్లో ఎక్కడైనా సరే. బట్ దట్ మోటివేట్ కదా, మనం అది చేస్తూనే ఉండాలి, ఇస్తూనే ఉండాలి. ఆ ప్రిపరేషన్స్ మీకు కామన్ అయిపోయి ఉంటాయి. లైన్స్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేకుండా ఉండిపోయి ఉంటాయి. ఎందుకంటే మీకు మెమరైజేషన్ అనేది చాలా ఇయర్స్లో పెరిగిపోయి ఉంటుంది ఈ డికేడ్స్లో. చేసి పోద్ది మెమరీ. కన్ఫ్యూజ్ అయిపోయి అవి మిక్స్ అయిపోతూ ఉంటాయి. అంటే ఒకటి అంటే ఎక్స్పీరియన్స్ అనేది డెఫినెట్గా ఉపయోగపడుతుంది. కొన్ని సీన్లు చేసేటప్పుడు ఏంటంటే, ఏదన్నా ప్రతి సినిమా ప్రతిదీ కొత్తగానే ఉంటుంది మాకు. ఇప్పుడు ఏ సినిమా, ఇప్పుడు ఇది ఒక వెబ్ సిరీస్ వచ్చింది, ఇది బిగినింగ్ డేస్లో మేము భయపడతాం, ఎలా చేయాలి, ఏంటి క్యారెక్టర్స్ని ఎలా తీసుకెళ్ళాలి ఏంటి అనేది. బట్ వన్స్ దిగిన తర్వాత ఏంటంటే ఎక్స్పీరియన్స్ యాడ్ అవుతుంది మాకు. ఎక్స్పీరియన్స్ యాడ్ అవ్వడం, వాళ్ళు డైరెక్టర్ చెప్పే విధానం, డైరెక్టర్ ఎలా ఫీడ్బ్యాక్ చేస్తాడు మనల్ని అని చెప్పేసి దాన్ని బట్టి వెళ్ళిపోతూ ఉంటుంది. 1-2 రోజుల్లో క్యారెక్టర్ అర్థం అయిపోయిందంటే అయిపోయినట్టు మాకు హ్యాపీ. నీకు దాని గురించి పట్టించుకో, పెద్ద టెన్షన్ పడం. వెళ్తాము, డైరెక్ట్గా వెళ్తాం, చేసుకుంటూ పోతూ ఉంటాం. అంతే.
కానీ భయం అనేది కంపల్సరీ ఈ క్యారెక్టరైజేషన్లోకి ఎలా వెళ్తాం అనేది భయం మాత్రం బిగినింగ్లో డెఫినెట్గా ఉంటుంది మనకి. అవునా? ఓకే. సార్ అంటే మీరు ఇప్పుడు నరేషన్ ఇచ్చేటప్పుడు బిగ్ డైరెక్టర్ అవ్వండి, న్యూ డైరెక్టర్ అవ్వండి, ఈ రీసెంట్ కాలంలో అనుకోండి మీరు బ్యాక్ స్టోరీస్ అడిగిన థింగ్స్ ఏంటి? ఒక స్టోరీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ లాయర్ కానివ్వండి, అదర్ క్యారెక్టర్స్ మీరు ప్రీవియస్‌గా చేసినవి బ్యాక్ స్టోరీస్ అడిగిన నరేషన్స్ ఏంటి ఆ క్యారెక్టర్‌కి? ఆయన అదే ఎందుకు బిహేవ్ చేస్తాడు? ఆయన అదే ఎందుకు హ్యాండ్ మూవ్‌మెంట్ యాహ్! ఇస్తారు? నువ్వు అట్లా. చెప్పిన పాయింట్ కరెక్ట్. అంటే ఇప్పుడు నాకు ఈ క్యారెక్టర్ ఉంది. క్యారెక్టర్ ఏంటి? ఒక ఫెయిల్యూర్ అయిన లాయర్. హ్మ్. ఒక ఫెయిల్యూర్ ఎందుకయ్యాడు? అంతవరకు చూస్తాం. అంతే కదా! అవును. అవును. ఫెయిల్యూర్ లాయర్. వీళ్ళ కొడుకుల దగ్గర నుంచి నువ్వు ఫెయిల్యూర్ లాయర్, నేను లా చదవాలనుకోవట్లేదు. నేను కూడా ఒక ఫెయిల్యూర్ లాయర్‌ని అవ్వాలని లేదనుకుంటున్నాడు. ఒక ఇది. ఫెయిల్యూర్ లాయర్ అదొకటి. ఇంకోటేంటంటే ఇతనికి ఒక చిన్న ప్రాబ్లమ్ ఉంటది. ప్రాబ్లమ్ ఏంటి? ఎందుకు కోర్టు వైపు వెళ్ళలేడు అక్కడికి. అక్కడ ఎళ్లి వాదించలేడు దానికి. ఆ ఎమోషన్ అయితే అతనికి ఏమి అవుతుంది? కళ్ళు తిరిగి పడిపోవడం, చెయ్యి వణుకుతాం, ఈ టైప్ ఆఫ్ అన్నీ వస్తూ ఉంటాయి. అంతవరకే తెలుసుకుంటాం. అంతకన్నా తెలుసుకోవాల్సిన అవసరం లేదు జనరల్‌గా. ఓకే. నీకు ఎప్పటికప్పుడు ఇంకోటి ఏంటంటే బాడీ లాంగ్వేజ్ చాలా ఇంపార్టెంట్. బాడీ లాంగ్వేజ్ కూడా ఇంపార్టెంటే. ఇప్పుడు మనం ఇట్లా పెట్టుకుని కళ్ళజోడు పెట్టుకుని టక్ నడిచి వెళ్తే కుదరదు. అవును. దానికి తగ్గట్టుగానే ఆ స్లోనెస్ వచ్చేస్తుంది. స్లోగా చేయాలి. అంటే ఎంత అండర్కి వెళ్తే అంత చూడడానికి ఆడియన్స్ కూడా బాగుంటుంది. ఇదే కనుక ఎమోషన్ దీన్ని పెట్టుకుని మనం వేరే రకంగా బిహేవ్ చేసామంటే కుదరదు. బాడీ లాంగ్వేజ్ వాకింగ్తో సహా చూసుకోవాలి. ఓన్లీ నాట్ ఓన్లీ ఐస్, బాడీ లాంగ్వేజ్ కూడా ఇంపార్టెంట్ మనకి. అది ఎప్పటికప్పుడు మనం దాన్ని కంట్రోల్ చేసుకుంటూ వెళ్ళాలి. ఒకసారి తెలియకుండా వెళ్ళిపోతాం మనం. దాన్ని కంట్రోల్ చేసేవాడే డైరెక్టర్. ఆ డైరెక్టర్కి ఫస్ట్ మన క్యారెక్టర్ మీద అవగాహన ఉంది. ఏ క్యారెక్టర్ మీద అవగాహన ఉందంటే మనకి ఈజీ అవుతుంది అది. ఆయనకి తెలుసు. ఇప్పుడు నాకేంటంటే నాకు ఇంత సంతోషం అయ్యప్పన్ అనే అతను డైరెక్టర్ ఫీడ్బ్యాక్ చాలా ఎక్కువ. నాకు అతను ఫీడ్బ్యాక్ బాగా చేశాడు నాకు. ఓకే. ఇంకోటి ఏంటంటే ఒక సీన్ ఇందాక చెప్పినట్టు ఒక సీన్ చేస్తాం. ఫస్ట్ ఒక టేక్ చేసేస్తాం కదా. ఆ టేక్ నేను ఏం చేస్తాను నాకు తెలియదు. అప్పటికప్పుడే నేను నేర్చుకోను కదా. నేను ఇలాగే చేస్తా, ఇలాగే వెళ్తా, ఇలాగే డైలాగ్ చెప్తా అనేది నేను నేర్చుకోను. ఆ స్పాట్లో ఒక్కోసారి నా బాడీ లాంగ్వేజ్ మారిపోతుంది. వేరే రకంగా అంటాను. టేక్కి మారిపోతాయి నాయి. అది విచిత్రం. అది ఏంటో నాకు అంటే ఇప్పుడు 2-3 కెమెరాలు పెడతారు. 2-3 కెమెరాలు పెట్టినప్పుడు ఓకే కట్ చేసుకుంటే ఈజీ ఉంటుంది. ఒక కెమెరా పెట్టి ఇప్పుడు ఈ కెమెరా పెట్టి ఇక్కడ చేసే సీన్ మొత్తం చేసి ఇక్కడ పెడితే అన్ని డిఫరెంట్ ఉంటాయి నాయి. నాకు డేంజర్ అది. నాకు 2-3 కెమెరాలు ఒకే షాట్లో అయిపోతే కరెక్ట్. లేకపోతే మళ్ళీ చూసుకుని నేను ఇప్పుడు ఈ చెయ్యి ఇక్కడ ఎట్లా లేపాను, లేకపోతే ఇది ఎలా లేపాను. ఇదే అంటున్నాను. దాన్ని ఏమంటారు నాకు ఎగ్జాక్ట్గా పదం తెలియదు. యాక్టర్స్ ఏమవుతుందంటే ఫస్ట్ సీన్కి మళ్ళీ నెక్స్ట్ సీన్కి సేమ్ స్టెప్స్ వేయడం, సేమ్ ఐ బ్లింక్స్ చేయడం, ఇవన్నీ హౌ శ్రీకాంత్ గారు అది ఎంత ఆయన థింగ్స్ ఎలా ఉంటాయని తెలుసుకోవాలని వచ్చాను. నాది మారిపోతాయి. మరి నాకు అది నేను పర్టికులర్గా ఇట్లాగే చేస్తానది నాకు ఉండదు అది. ఓకే. బట్ క్యారెక్టర్లోనే ఉంటాం. ఇప్పుడు నీకు ఈ చేయి లేపినా ఈ చేయి లేపుతాం. ఒకసారి ఇప్పుడు మామూలుగా ఉన్నప్పుడు అంటాం కదా, తెలియకుండా ఈ చేయి వచ్చేస్తాను అనుకో, ఓకే, నీకు కట్టింగ్స్లో తేడా ఉంటుంది. అంతే తప్పితే పర్ఫార్మెన్స్ది ఆల్మోస్ట్ దగ్గరలోనే ఉంటాయి అన్నీ. ఓకే. ఆ డిఫరెన్స్ ఉంటుంది. మీకు ఎగ్జాక్ట్ గుర్తుంటే ఒకవేళ మీరు యాక్ట్ చేసేటప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ డేస్లో యాక్ట్ చేసినప్పుడు మనకు ఒక ఫియర్ ఉంటుంది. వెన్ పీపుల్ యాక్సెప్టెడా లేదా అని చెప్పినప్పుడు మనం కాన్షియస్తో చేస్తాం ఎంత కెమెరా చూసినా సరే. ఒక టైంలో ఆ ఫియర్ పోతుంది. మీకు అదొక డ్రైవింగ్ లాగా, ఒక ఫుడ్ లాగా, కుకింగ్ లాగా అలవాటు అయిపోయి థింగ్ అయిపోద్ది కదా. అది ఏ ఫేజ్ నుంచి మీకు నార్మల్ అయిపోయింది? యాక్టింగ్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ జర్నీ. ఏ ఎక్స్ప్రెషన్ అయినా ఆడుకోవడం కానివ్వండి, ఇది పీపుల్ నన్ను యాక్సెప్ట్ చేస్తారనే ఒక థింగ్ ఎక్కడ స్టార్ట్ అయింది మీకు? అంటే ఆడియన్స్ పరంగా కాదు, ఆడియన్స్కి హిట్ ఫ్లాప్స్ నుంచి మీరు అలవాటు అవుతారు, కానీ మీకు యాక్టింగ్ అనేది దిస్ ఈజ్ మై జోన్, ఇది నా. నేను ఒకటి చెప్పిన, యాక్టింగ్ అనేది ఏది కూడా మనం నేను ఇది చేస్తాను స్టెప్ ఇది అనేది ఉండదు. ఎందుకంటే సినిమాకి మారిపోతూ ఉంటుంది కదా, క్యారెక్టరైజేషన్ మారిపోద్ది, పర్ఫార్మెన్స్ మారిపోద్ది. అంటే బిగినింగ్ డేస్లో మాత్రం ఏ సినిమాకైనా సరే, ఇప్పుడు నేను 140 దగ్గరికి చేశాను, ఇప్పటికీ నాకు ఫస్ట్ డే భయంగా ఉంటుంది. అవునా? 100% భయం. అంటే క్యారెక్టర్ ఎలా వెళ్తుంది, ఎలా చేస్తాను, ఆ భయం అనేది మాత్రం ఉంటుంది. కొంచెం చిన్న నర్వస్నెస్ ఉంటుంది. ఓకే. వన్స్ దిగిన తర్వాత ఒక 1 hour పట్టొచ్చు, ఒకసారి 2 hours, ఒకసారి ఫస్ట్ టేక్లోనే మనకు కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. ఒక్కోసారి 2 రోజులు పడుతుంది ఒక్కోసారి దాంట్లోకి వెళ్ళాలంటే. అంటే దాన్ని అర్థం చేసుకోవాలి, క్యారెక్టరైజేషన్ అర్థం చేసుకున్నప్పుడు మనం ఫ్రీ అయిపోతాం. అర్థం చేసుకోలేనంతసేపు టెన్షన్గానే ఉంటుంది. డైరెక్టర్ ఒకటి చెప్తే మనం ఇంకో రకంగా అర్థం చేసుకుంటాం, మనం ఒకటి అనుకుంటే డైరెక్టర్ ఒక రకంగా అంటాడు. ఇవన్నీ కన్ఫ్యూజన్ ఉంటాయి. ఇవన్నీ పోవాలంటే ఇద్దరికి కోఆర్డినేషన్ కుదిరింది అనుకోండి, అప్పుడు మనం ఈజీగా వెళ్ళిపోవచ్చు.
నాకు నిజంగా ఫ్యాసినేట్ అనిపిస్తుంది. బికాస్ ఆఫ్ 3 డికేడ్స్‌లో ఎన్ని 150, 140 ఫిల్మ్స్ చేశారంటే మొనటనీ రాలేదా? ఆ వచ్చే టైంలో ఆయన ఎలా దాన్ని ఓవర్‌కమ్ చేశారు? అంతే These things. దేనికి దానికే. పొద్దున అన్నం తింటాం, సాయంకాలం అన్నం తింటాం, మధ్యాహ్నం అన్నం తింటాం, ఆకలేస్తుంది. అంతే ఒక్కసారి తినిన తర్వాత ఫుల్ డే అంటాం మనం అట్లాగే ఏ సినిమాకి ఆ సినిమా గేమింగ్ అంతే. ఇంట్రెస్ట్ ఉండాలి. ముందు పేషెన్స్ మెయిన్ ఇంపార్టెంట్ మనకి. ఇప్పటికప్పుడు ఆ పేషెన్స్ ఉంటే వచ్చామా చేసామా ఏదో తొందర అలా ఆలోచిస్తే కనుక మనం చేయలేం. ఇప్పటికప్పుడు అంతే టైం ప్రకారం వెళ్తాం, టైం ప్రకారం రావడం అంతే. అది ఒకటి అలవాటు చేసుకుంటే. సార్ ఆన్ యావరేజ్ ఎన్ని నరేషన్స్ వింటున్నారు సార్? అంటే ఇప్పుడు మీ పీక్ హైయెస్ట్ ఎంతో చెప్పండి. ఇప్పుడు కూడా మీరు ఆన్ యావరేజ్ ఎన్ని నరేషన్స్ వింటున్నారు? ఏంటి అసలు? ఇప్పుడు నాది ఒకటే కాదుగా, పక్కన మా వాడిది కూడా స్టార్ట్ అయింది. ఒక్కో రోజు ఒరే నన్ను వదిలేండిరా, మీరు వినండిరా, మీరే వినండిరా బాబు, ఉంటే బాగుంటే చెప్పండిరా అనే పద్ధతి వెళ్ళిపోతూ ఉంటాం ఒకసారి. బస్ వింటాం డైలీ. నాకు గ్యాప్ ఉన్నప్పుడల్లా కంపల్సరీ ఏదో ఒకటి ఉంటుంది నరేషన్స్. ఇదన్నీ ఇప్పుడు రేపు ఎల్లుండి 3 రోజుల్లో నాకు ఇంక 3-4 ఉన్నాయి నాయే. అన్నీ వింటూ ఉంటాం. ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. పార్ట్ ఆఫ్ అంతే కదా మన సినిమాకి సంబంధించిన పార్ట్ ఆఫ్ ఇట్. బట్ అట్ ది సేమ్ టైం ఇప్పుడు నేను ఎందుకు అబ్జర్వ్ చేశానంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో కోపం ఉంది, ఇందులో కూడా బాధ ఉంది, పెయిన్ ఉంది. బట్ నేను ఒక టైంలో శ్రీకాంత్ గారు కోపం ఎలా యాక్ట్ చేసేవారో నేను అబ్జర్వ్ చేసేవాడిని. చాలా ఫాస్ట్ పేస్ డైలాగ్స్ ఉండేవి రాశి గారితో కానివ్వండి. ఆ కోపం చాలా ఉండేది. ఇప్పుడు ఒక కోపంలో ఒక డిఫరెన్స్ ఉంది. అంటే ఈ అప్గ్రేడేషన్ అనేది మీరు డైరెక్టర్స్ బట్టి చేశారు. బట్ హౌ యూ అడాప్టెడ్? మీకు తెలుసు కదా, ఒకప్పుడు మనం కోపాన్ని అంత న్యాచురల్గా చూపించేవాళ్ళం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అదే కోపం మీరు అఖండాలో చూసుకుంటే ఒక కోపం ఉంటుంది, అదొక టైప్ ఆఫ్ కోపం. ఈ అప్గ్రేడేషన్ మీరు ఫిల్మ్సా, డైరెక్షనా, ఎట్లా ఏంటి? అప్గ్రేడ్ అంటే ఇప్పుడు అంటే అప్పుడు కొంచెం మెచ్యూరిటీ లెవెల్స్ తక్కువ ఉండేది ఆ టైంలో. డైలాగ్ ఫాస్ట్ డైలాగ్స్, చాలా ఫాస్ట్ డైలాగ్స్ ఉన్నాయి సార్ సచిన్. నో బాగా స్పీడ్ మామూలుగానే జనరల్గా. ఇప్పుడు దాన్ని ఏం చేస్తున్నాం, దాన్ని కొంచెం సెటిల్ చేసి కొంచెం క్లారిటీ. అబ్జర్వ్ చేశారా నేను అడిగిన? డెఫినెట్గా అప్పుడు స్పీడ్ ఎక్కువ ఉండేది, స్పీడ్ ఉండేది. నేను అప్పుడు ఆ సినిమాలు చూసి అనుకుంటాను, ఇదేంటి ఇట్లా కొంచెం తగ్గించుంటే బాగుండేది అనే ఫీలింగ్ ఇప్పుడు వస్తుంది. ఎప్పుడైనా సరే ఎవరికైనా సరే పాత సినిమాలు నేననే కాదు ఏ యాక్టర్ కన్నా సరే పాత సినిమాలు చూసుకున్నప్పుడు ఇదేంటి ఇట్లా చేసాం, బట్ అది ఎప్పుడు కరెక్ట్ ఏంటి ఇట్లా ఉంది, డ్రెస్సుల దగ్గర నుంచి ఇదేంటి ఆ డ్రెస్లు వేసాం, ఈ డ్రెస్లు వేసాం, ఏంటి ఎక్స్ప్రెషన్ ఎలా వేసాం, కొన్ని ఉంటాయి, కొన్ని బాగా అనిపిస్తాయి. అమ్మని అదేంటి అప్పుడు భలే చేసామే ఎట్లా వచ్చి అప్పుడు అట్లా ఆ టైప్లో కూడా కొన్ని ఉంటాయి. కొన్ని ఇదేంటి ఇట్లా ఉన్నాం ఇట్లా చేసామనే ఫీలింగ్ ఉంటుంది. ఎప్పటికప్పుడు అంతే కాదు అర్థం ఉంటుంది. ఇప్పుడు జనరేషన్ మారిపోయింది. ఇప్పుడు బిగినింగ్ డేస్లో పర్ఫార్మెన్స్ వేరేగా ఉండేది, కొంచెం ఓవర్గా ఉండేది, కొంచెం ఓవర్ టైప్ ఆఫ్ కొంచెం ఉంటుంది. ఇప్పుడు సెటిల్డ్కి ఎక్కువ ఇష్టపడతారు, సెటిల్ పర్ఫార్మెన్స్ అని చాలా ఇష్టపడుతున్నారు ఇప్పుడు. అరిచేసి కిరిసేసి కేకలు ఎత్తే పోట్ల ఇప్పుడు అది. సో మీరు మానిటర్ చూస్తున్నారా? ఎప్పటికీ చూస్తారా మీరు మానిటర్? ఎక్కువ చూడను, జస్ట్ అసలు ఫస్ట్ నేను ఎలా ఉంటాను, బాగుందా లేదా, గెటప్ ఎలా ఉందో అది చూసుకుంటాను అంతే. అంతే తప్పితే ఎక్కువ వెళ్ళి కూర్చొని దాన్ని చూసుకుని 1 more అట్లా ఉండవు. ద ఓన్లీ యాక్టర్ ఒక టైంలో హెయిర్ ఇక్కడ దాకా ఉండేది, ఇక్కడ దాకా కనిపించే హెయిర్ ఉన్న ఒకే యాక్టర్ నాకు తెలిసి శ్రీకాంత్ గారు. హౌ టిపికల్ ఇట్ వాస్ టు డిస్టర్బింగ్, ఆ హెయిర్ కూడా డిస్టర్బ్ అయ్యేది. ఇప్పుడు అంటే ఓకే ఎవ్రీ టైమ్ షార్ట్ మేకింగ్ ఇదంతా ఉండేది, కానీ ఒక టైంలో ఆ హెయిర్ని ఓవర్కమ్ చేసి యాక్టింగ్ థింగ్స్ని ఎలా పోర్ట్రే చేసేది. ఎక్కువ హెయిరే చేసేది నాకంటే, నా పర్ఫార్మెన్స్ కంటే ఎక్కువ హెయిర్ మీదకి వెళ్ళేది అందరి దృష్టి. దాంతో కొంచెం సేఫ్ అయిపోయాను నేను. అవునా? పర్ఫార్మెన్స్ కానీ పెద్ద పట్టించుకోలేదు. హెయిర్ శ్రీకాంత్ హెయిర్ బాగుందిరా, ఎందుకని శ్రీకాంత్ పర్ఫార్మెన్స్ బాగుందని ఎవడా అనేవాడు కాదు అప్పుడు. శ్రీకాంత్ హెయిర్ బాగుంటుంది, శ్రీకాంత్ హెయిర్ బాగుంటుంది. అబ్జర్వ్ చేశారా మీకు వచ్చేవి కదా మీ దాకా? శ్రీకాంత్ పొద్దున్న లెగితే బిస్లరీ బాటిల్తోనే స్నానం చేస్తాడంట. ఇవన్నీ తెగేసేవాళ్ళు. నెగ్గేసి హెయిర్ది ఎవ్వరు ఉండరు అసలు. దాన్ని పట్టించుకొని ఊరినే ఈ ఆయిల్ రాయడాలు మసాజ్ ఏం ఉండవు, సింపుల్. దాన్ని దోను కూడా దోను, ఇలా అనుకుని వెళ్ళిపోతా ఉంటా. ఇక ఇట్లా అంటే ఇట్లా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాను అంతే. ఓకే, అదేంటో అది గాడ్ గిఫ్ట్ నాకు నిజంగా హెయిర్ ప్లస్. యా ట్రూ ట్రూ. సార్ ఇప్పుడు మీరు ఫిల్మ్స్ చూస్తూ ఉంటారా? అంటే లైక్ ఇప్పుడు మీరు అంటే ఇప్పుడు వెబ్ సిరీస్కి వచ్చినప్పుడు ఫస్ట్ థాట్ ఏంటి? నాకు తెలిసి జీతో ఇది థర్డ్ వెబ్ సిరీస్. సో ఫస్ట్ నాకు తెలిసి జీతోనే స్టార్ట్ చేశారు మీరు వెబ్ సిరీస్ స్టార్ట్ చేయడం. అంతేగా మరి. చదరంగం ఫస్ట్ చేసిన చదరంగం, ఇంకొకటి రిలీజ్ అవుతుంది అది. నేను ప్రకాష్ రాజ్ అంతే చేసి ప్రకాష్ రాజ్ ప్రైమ్లో రిలీజ్ అవుతుంది అది. ఫస్ట్ థాట్ ఏంటి? ఇది ఒక డిఫరెంటే, కాకపోతే మేకింగ్ ఒకటే ఉంటుంది, బట్ అప్రోచింగ్ ఆఫ్ ఆడియన్స్ ఈజ్ డిఫరెంట్. ఓటీటీకి చేద్దాం అనుకున్నప్పుడు మీకు
బిగినింగ్‌లో ఉండేది డెఫినెట్ నాకే ఉండేది. మనం చేద్దాం వద్దా? ఏంటిది? మనం ఫిల్మ్‌లో ఆలోచించారా? చేసి OTT కి వెబ్ సిరీస్ చేయడం, ఓటీటీకి ఎంతవరకు కరెక్ట్ అనే ఆలోచన అనేది 100% అప్పుడు వచ్చేది నాకు. ఎప్పుడైతే కూర్చొని అంటే ఆలోచించా. నెక్స్ట్ ఇదే. నెక్స్ట్ ఇయే. అర్థమైపోతుంది. మెల్లగా ట్రాన్స్‌ఫర్మేషన్ అర్థమవుతుంది. మన ఫిల్మ్స్ అన్నీ సినిమా రిలీజ్ అయిన సినిమా కంటే ఓటీటీలోనే ఎక్కువ చూస్తున్నారు. అవును. అవును. ఈ మధ్య చిన్న సినిమాలు ఎక్కువ ఓటీటీలోనే చూసేస్తున్నారు. ఇవన్నీ అయిపోయింది. నెక్స్ట్ ఓటీటీ వెళ్తది. దాని తర్వాత అప్పుడు చేసినప్పుడు హీరోస్ ఎక్కువ చేసేవాడు కాదు. నా ఇన్స్పిరేషన్ అంటే జగదో చేశాడు నాకంటే ముందు. జగదో చేశాడు కదా మనం చేసేద్దాం అనుకుని అట్లా అలా వెళ్ళాను తప్పితే దీని గురించి దీనికి మనకేమన్నా అవుతుందా, మన కెరీర్కి ఏమవుతుందా అటువంటి ఆలోచన ఏమి లేదు. కానీ చేస్తే బాగుంటుందా చేస్తే ఈ టైప్ ఆఫ్ కన్ఫ్యూజన్ ఉండేది. ఓకే. వన్స్ చేసిన తర్వాత నాకు డిఫరెన్స్ ఏమనిపించాల. ఓకే. సినిమాకి దీనికి పర్ఫార్మెన్స్ వైజ్ కానీ Same making ప్లస్ అంతా మేకింగ్ కానీ ఇది కానీ నాకు ఏమి డిఫరెన్స్ అనిపించలేదు. ఈ మధ్యకాలంలో మీకు వెబ్ సిరీస్ ఎంత సక్సెస్ రేట్ సాధించి మీ అందరూ తెలుసు కదా. ఇప్పుడు ఫ్యామిలీ మ్యాన్ కానీ కొన్ని వెబ్ సిరీస్ ఇప్పుడే హ్యాపీ. అసలు బిగినింగ్లో కొంచెం ఆలోచించా ఓకే. చేస్తే ఎలా ఉంటుంది, కెరీర్కి ఎలా ఉంటుంది అనేది. ఎందుకంటే సినిమా ఇది వేరు ఇది వేరు కదా అని. దానికి ఆ ప్రాబ్లం లేకుండా అనుకుంటున్నాను. ఇప్పుడైతే సినిమా అన్నా ఒకటే, వెబ్ సిరీస్ అన్నా ఒకటే, ఏదన్నా పర్ఫార్మెన్స్ అలవాటు అయిపోయింది. ఆడియన్స్ కూడా రెండింటిని విడివిడిగా ఏం చూడట్లా. వీడు వెబ్ సిరీస్ చూడరా, వీడు సినిమా చూడరా, వీడు సీరియల్ చూడరా అని ఎవరు చూడలేదు. సో హ్యాపీ, ఎవరు కన్వీనియంట్ వాడు చేసుకుంటూ వెళ్ళిపోవడం. ఓకే. నేను జనరల్ ఇలా అడుగుతూ ఉంటా. మీకు కొంచెం టఫ్ క్వశ్చనే, బట్ చెప్పండి, ట్రై చేయండి. మీరు అడగండి టఫ్. టఫ్ అయితే కనుక మేము చెప్పం, మామూలుగా అయితే చెప్తా. వరల్డ్లో అన్ని ఫిల్మ్స్ కలిపి తెలుగు, తమిళ, వాట్ ఎవర్ ఇట్, మీకు బాగా వైబ్ అయిన టాప్ 5 ఫిల్మ్స్ అంటే ఏం చెప్తారు? మీ ఆర్డర్ టాప్ 5. అది టఫ్. నాకు చాలా ఇష్టమైనవి చాలా ఉన్నాయి. వందల్లో ఉన్నాయి, వేలల్లో ఉన్నాయి. కొంచెం అసలు చెప్పడం కష్టం. నాకు బేసికల్గా అంటే ఒకటి చెప్తా, బోల్డ్ ఫిల్మ్స్ బాగా ఇష్టం నాకు. అప్పట్లో పాతాళ భైరవులు, గుండమ్మ కథ, మిస్సమ్మలు, అలా ఆ టైప్ ఆఫ్ ఫిల్మ్స్ నాకు చాలా. మీరు వైబ్ అవుతారా? దేవదాసు మీరు చూస్తారా మళ్ళీ ఇప్పుడు రీవిజిట్ చేయడం అలాంటివి? 100%. నేను అదే పనిలో ఉంటాను. నేను మామూలు ఖాళీ ఉంటే ఆ పాత సాంగ్లు చూసుకుంటూ అలా ఉంటుంది. నాకు అవి బాగా ఇష్టం. ఓకే. తర్వాత నాకు బెస్ట్ బాగా ఇన్స్పైర్ అయ్యి నేను ఇండస్ట్రీలోకి రావాలనుకుని ఖైదీ. ఓకే. ఇంకా అంతవరకు చెప్పగలను. తర్వాత ఇంక నేను ఇంకా అది. ఓకే. ఓకే. ఎందుకంటే నేను స్టెప్ ఇండస్ట్రీకి రావడానికి కారణం అనేది ఒకటి ఉండాలిగా. అది ఖైదీ ఫిల్మ్. అక్కడ నుంచే నాకు దాని మీద, సినిమా మీద ఇంట్రెస్ట్, నేను సినిమాల్లోకి వెళ్ళాలి అనేది ఇంట్రెస్ట్ కలిగింది ఓన్లీ ఆ ఫిల్మ్ దగ్గర నుంచే. అందుకని దాన్ని ఎప్పుడో లైఫ్లో ఖైదీ అనేది ఆ గుండెల్లో ఉండిపోతూ ఉంటుంది అది. ఓకే సార్. రీసెంట్గా రీసెంట్ ఫిల్మ్ ఏమైనా థియేటర్కి వెళ్ళి చూసారా? థియేటర్కి వెళ్ళి వాచ్ చేసిన? 100%. నేను ఫస్ట్ డే మార్నింగ్ షోకి వెళ్ళిపోతాను. నేను మీరు వెళ్తారు థియేటర్కి? అన్నయ్య సినిమాలు కంపల్సరీ మార్నింగ్ షోకి వెళ్ళిపోతాను. చిరంజీవి గారి సినిమాలకి. ఓకే. అన్ని సినిమాలు థియేటర్లో చూస్తా. ఓకే. ఈవెన్ మొన్న అది చూశాను. అన్నీ ఆల్మోస్ట్. ఓకే. ఒకటి చిన్న కొన్ని మిస్ అవుతాయి షూటింగ్స్ దాని మూలన. బట్ ఆల్మోస్ట్ పెద్ద సినిమా రిలీజ్ అవుతుందంటే, చిరంజీవి గారి సినిమాలు రిలీజ్ అవుతుందంటే ఆ రోజు షూటింగ్స్ ముందే తెలిసిపోతుంది కదా, ఏ పలాంతప్పుడు రిలీజ్ అని. ఈరోజు షూటింగ్స్ బంద్రా అని చెప్తారా? డేట్ ముందే ఫిక్స్ చేసేసుకుంటాను నేను. అది నైస్. సూపర్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ ఫర్ అబ్జెక్షన్ మై లార్డ్. ఇంకా సూపర్ విజిట్స్ రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్స్. సో దట్స్ ఇట్ గైస్. దిస్ ఇస్ రాజమహేష్ సైనింగ్ ఆఫ్.